నకిలీ పోలీసుల ముసుగులో డెకాయిటీ ముఠా అరెస్ట్. ఖమ్మం జిల్లా గంగారం మండల పరిధిలో సంచలనం సృష్టించిన డెకాయిటీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని అమాయకులను నమ్మించి అనంతరం నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ఈ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్కు చెందిన 2 పోలీస్ సిబ్బంది కూడా ఉండడం సంచలనంగా మారింది. మొత్తం 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ మొత్తంలో నగదు, వాహనాలు, పోలీస్ యూనిఫామ్లు, డమ్మీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కురా గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా గంగారం ప్రాంతంలో ముఠాకు చెందిన 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని పరిచయం చేసుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని 10,000 రూపాయలు ఇస్తే 40,000 ఇస్తామని నమ్మించి బాధితులను పెద్ద మొత్తంలో నగదుతో రప్పించేవారు. అనంతరం ముందుగానే సిద్ధంగా ఉంచిన నకిలీ పోలీసులతో దాడి చేయించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్కు కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్ఐ భేరా కేశవరావు కూడా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నిందితుల వద్ద నుంచి 17,60,000 నగదు, 2 ఇన్నోవా కార్లు, 1 ఎర్టిగా కారు, 1 టీవీఎస్ యాక్సెస్ స్కూటీ, 16 సెల్ ఫోన్లు, 2 పోలీస్ యూనిఫామ్లు, 1 హ్యాండ్ కఫ్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ యూనిఫామ్లు, పోలీస్ రైన్ కోట్లు, పోలీస్ పేరుతో ఉన్న టీషర్ట్లు, అలాగే 500 ముఖ విలువతో ఉన్న చిన్నారుల ఆట కోసం ఉపయోగించే డమ్మీ కరెన్సీ నోట్ల 80 బండిలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, మరిన్ని వివరాలను త్వరగా వెల్లడిస్తామని కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ తెలిపారు.